హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. ఈరోజు వచ్చేసి మనకి డే 3. మనము ట్రిప్ వచ్చేసి మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీకి స్టార్ట్ అవుతుంది. సోలాంగ్ వ్యాలీ అండ్ అటల్ టన్నల్ ఈ రెండు ఫినిష్ చేసి మళ్ళీ బ్యాక్ టు మనాలి వస్తాం. మనకి సోలాంగ్ వ్యాలీ వెళ్ళే రూట్లో మైనస్ టెంపరేచర్స్లో ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ మనం వెళ్తా స్నో సూట్ తీసుకెళ్ళాలి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. -1 అలా ఉంది టెంపరేచర్. ఇక్కడే -1 ఉందంటే ఇంకా అర్థం చేసుకుంది సోలాంగ్ వ్యాలీలో ఎంత ఉంటుందో. సోలాంగ్ వ్యాలీ ఎన్ని కిలోమీటర్లు? జస్ట్ 150 అంట ఇక్కడ నుంచి. సో 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు. सोनू भाई, आज तुम्हारा लेट है, तुम्हारा ट्रीट है आज. डन. कई को लेट आया? मैं चाय पीने गया. चाय भी कितना टाइम को? 9:30 है. 9 बजे तक we have to start. क्या भाई? कैसा भाई? चलो सोलांग वैली. Let's go to अटल टनल. सोलांग वैली अटल टनल. पहले అటల్ టన్నల్ తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అక్కడ ఐస్ క్రీమ్ ఫేమస్ అంట, అందుకనే మేము కూడా ఇక్కడ నుంచి చాక్లెట్ ఫ్లేవర్ పట్టుకొని పోతున్నాం. ఓల్డ్ మాంక్. మేము యాక్చువల్ గా వైన్ అన్ని పట్టుకొని పోతున్నాం. ఇప్పుడు ఆడ ఐస్ వేసుకొని తాగాలి. ఇప్పుడు డోంట్ గో అవే ప్లీజ్. ఏం భయ్యా లేట్ ఎందుకు వస్తావు భయ్యా? డ్రైవర్ లేట్ వచ్చింది భయ్యా. పార్టీ ఈ రోజు డ్రైవర్ది. चलो 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 स्टार्ट करता हूँ. स्टार्ट करेंगे सुबह भाई. स्टार्ट करेंगे. स्टार्टिंग हनुमान चालीसा. ठीक है. जय श्री राम. ఇప్పుడే మేము రెంటెడ్ షాప్కి వచ్చాము. సోలాంగ్ వ్యాలీ వెళ్ళడానికి స్నో సూట్ తీసుకోవాలి కదా. ఆ సూట్ మొత్తం రెంట్ తీసుకోవడానికి షాప్కి వచ్చాము. ఇదే ఆ షాపు. ఇక చూడండి, రెగ్యులర్గా వచ్చే షాప్లో ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే సజెషన్స్ వచ్చేసి మోస్ట్లీ మ్యాక్స్ 250 రూపీసే ఇవ్వండి రెంటెడ్కి. షూస్ ఉంటాయి కదా, షూస్ కాంప్రమైజ్ మాత్రం కాకండి. అంటే టైట్ షూస్ మాత్రం తీసుకోవద్దు ఎప్పుడు. అవి ఎప్పుడైనా లూజ్ ఉండాలి, అట్లీస్ట్ 1 ఇంచ్ లూజ్ ఉండాలి. కొంచెం పొడుగు ఉండాలి, మీ యాక్చువల్ సైజ్ కంటే కొంచెం పొడుగు ఉండాలి. లేదు టైట్ తీసుకున్నాము అంటే స్నో బైట్ జరుగుతుంది అంట. స్నో బైట్ అది అనేది నర్వ్స్ స్ట్రక్ అయిపోయి అది హారిబుల్ ఉంటుందంట అది జరిగితే. సో ఎప్పుడు కాంప్రమైజ్ మాత్రం కాకండి షూస్ దగ్గర. అదండి లోపలికి వెళ్ళేసి చూద్దాం, తీసుకుందాం మనకైతే సెట్ అవుతుందో. ఆల్రెడీ మా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు షూట్స్ తీసుకోవడం. కలర్ ఎవరు అంటారు? స్నో సూట్ లో కలర్స్ ఏంది బ్రో? ఫొటోస్ కోసమా? పర్పుల్ కలర్. yes yes this aunty, which one asking purple color? Aunty, you are asking pink one. పర్పుల్ మనకి తీసుకొచ్చిన షాప్ ఇది. ఈ షాప్ లో తీసుకోండి. ఏంటి బాబన్నా ఇంకోసారి బ్రో నువ్వు తీసుకోవా బ్రో? అదిగో బ్రో అక్కడ కిడ్స్ సెక్షన్ అక్కడ ఉంది. అక్కడ ఉంది బ్రో కిడ్స్ సెక్షన్. నాదైతే షూస్ సెలెక్షన్ అయిపోయింది. సిల్వర్ కలర్ తీసేసుకున్నాను నేను. షూ సైజ్ 10. మిగతా వాళ్ళు ఇంకా తీసుకుంటున్నారు, చూడాలి. కాస్ట్ అయితే ఇంకా మాట్లాడలేదు.
ఎంత చేసుకుంటారో తెలియదు మాకు. బార్గెన్ చేయాలి, ఇంకా టైం ఉంది. భయ్యా నీది అయిపోయిందా? చూపించు ఒకసారి, చూపించు. ఎంత ఎంత కాస్ట్? 250 అన్నది. ఆవిడ అడిగితే ఆమె మీద ప్రేమతో 50 బాయ్. నీది అయిపోయిందమ్మా? ఏది ఆంటీ? పింక్ ఆంటీ? పింక్ ఆంటీ ఏ పింక్ కలర్? पर्पल रा ఇది పింక్. అరే ఏ పింకే? ఏ పింకే? ఏ పింకే ये पर्पल రా. మీరు మేడమా? కాదు, ఇప్పుడు అంతం చూడు. स्टाइल రా అది. मैं आपको तेलुगु सिखाते हैं, ठीक है? नीनू नीनू मिम्मल्नी मैं नहीं बोलना, रहने दो. पहले हिंदी में बताओ मुझे. क्यों बोलो? नहीं बोलना. हम ब्लॉग बना रहे. बनाते रहो, मैं नहीं बोलूंगी. ठीक है, आपका नाम क्या है? संजना. अरे आगरा नायरा कपड़ा अच्छा है. ठीक है. नीनू नीनू मिम्मल्नी बिमली. प्रेमिस्तुन्नानु. रुको यार, सॉक्स बेचने दो मुझे प्लीज. अभी ये नहीं बोले तो हम ये नहीं मुझे लेते. सेल करने नहीं दे रहे. प्लीज इनका ब्लॉग में लाइक मत करना. हाय हाय. सब्सक्राइब सब्सक्राइब. सब्सक्राइब. प्लीज सब्सक्राइब. आंटी ब्लॉग. प्लीज सब्सक्राइब टू विश्व प्रयाणम. ఇంకా ట్రెక్కింగ్ ఉంది, చుట్టూరు ఇదే వస్తుంది మళ్ళీ. సైదా బ్రో ఏమైంది బ్రో? ఒకసారి తిరుగు, ఒకసారి తిరుగు. ఇటు తిరిగి, ఇటు తిరిగి ఒకసారి. చిరిగింది. సొలాంగ్ వ్యాలీకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సొలాంగ్ వ్యాలీకి ఒక 100 మీటర్స్ ముందులో ఆపేశారు. దిగేసి బై వాక్ వెళ్ళిపోతుంది. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది చూడండి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ, ఫుల్ ట్రాఫిక్ జామ్. అండ్ అత్తల టన్నెల్ కూడా క్లోజ్ చేశారంట, అందుకే వెహికల్ ఎంతవరకు ఆపేస్తారు. సో పైకి వెళ్ళేసి సొలాంగ్ వ్యాలీ నుంచి జిప్సీ వెహికల్స్ ఉంటాయి. ఆ జిప్సీ వెహికల్స్ తీసుకుని వెళ్ళాలి ఇన్ కేస్ కావాలి అంటే. బట్ ఆ జిప్సీ వెహికల్ 4x4 కదా, 4 పర్సన్స్ తీసుకెళ్తారు. ఒక్కొక్కరికి 1000 అంటే 4000 రూపీస్ పడుతుంది అంట ఒక్కొక్కరికి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ టు ఆప్. చూద్దాం పైకి వెళ్ళి బార్గెన్ అయినా చేసి అంత తగ్గుతారో లేదో. ప్రస్తుతానికి అయితే మమ్మల్ని ఇక్కడ దింపేసి ఇక్కడ నుంచి నడిచెళ్ళమంటున్నారు 100 మీటర్స్. 100 మీటర్స్. గుడ్. ఎల్కేజీలో పడండి. వీడియోస్ తీసుకుందాం పైన. ఏంది బ్రో, ఏంది మీరు? ఏంది అది? లడ్డు వేస్తున్నామండి పైన వేయకూడదట. బ్రో చూడు బ్రో, మీరు సోలాంగ్ వ్యాలీ ఇంకా పైకి వెళ్ళాలి బ్రో. బ్రో హెడ్ షాట్స్ కొట్టద్దు, హెడ్ షాట్స్ కొట్టారా అయిపోతారు. లైవ్ స్నోఫాల్ లేదు, ఇంకా సన్ వస్తున్నారు. మోస్ట్లీ లైవ్ స్నోఫాల్ ఉండకపోవచ్చు ఇక్కడ. చలో ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకొక 100 మీటర్స్ వాక్ చేయాలి కదా, 100 మీటర్స్ వాక్ చేసుకుంటాము.
హుయ్యారే హుయ్యరే హుయ్యయ్యయ్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బ్రో ఏం వేసుకోవాలి బ్రో బ్యాగ్ లో? ఒక ఓల్డ్ మంక్, ఇంకోటేమో మ్యాగీ ప్యాకెట్లు పెట్టి అమ్ముకోవడం పైన 100 పేపర్స్ హాఫ్. Old monk with Manali deadly combination. ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 7 years. 7 years. దాంట్లో ఏముంటది? దాంట్లో ఏముంటది? యాక్టివిటీస్ కనుక్కున్నాము. యాక్టివిటీస్ వచ్చేసి ఏటీవీ అండ్ జిప్ లైన్ ఈ రెండే నడుస్తున్నట్ట. మిగతానే బంద్ చేశారు ఈరోజు. స్కీయింగ్ మొత్తం బంద్ చేస్తారు. జిప్ లైన్ అండ్ ఏటీవీ రైడ్ మనం కాశ్మీర్లో చేసాం కదా, సో అందుకని చెప్పేసి ఇంకా మేము నార్మల్గా స్నోలోకి వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తే చూడండి, అటు పై చూడండి ఎంత స్నో ఉందో. మొత్తం స్నోనే చూడండి. నైట్ కూడా స్నో పడిందండి ఇక్కడ. మొత్తం -, డిగ్రీలోకి వెళ్ళిపోయి మొత్తం ఫుల్ స్నో ఉంది. చలో 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 ఆల్రెడీ వచ్చి తొక్కి పడేసినట్టున్నారు మొత్తం. ముందుకెళ్ళేది దేనికోసం తెలుసా? మందు కోసం. మందు కోసమా? అందుకోసమా? ఇవి ఏదో రైడ్ అంటారు అబ్బా. ఇది వీటిని నేముంది, యాక్ రైడా? ఇది యాక్ రైడ్ అంట. సో వీటి మీద ఎక్కిచ్చేసి తీసుకెళ్తారు రైడ్కి స్నోలో. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు, అద్దరిపోయింది వ్యూ. బాబా బాబా బాబా. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పటికి జనాలు ఎక్కడ ఈ లొకేషన్ అయితే కొంచెం తక్కువ ఉన్నారు జనాలు. ఇంకా ముందరకి వెళ్తున్నాం. ముందరకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. కిందకి దిగేటప్పుడు దోలు తీరిపోద్ది. ఇప్పుడు చూద్దాం ఎలా 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 ఉంటుందో. జారి పడిపోతాం అనుకో. అక్కడికి వెళ్దాం కదా ముందరకి, ఇక్కడ కాదు కదా. చలో చలో. చాలా బాగుందబ్బా లొకేషన్. పడతారు జాగ్రత్త. ఏమన్నా ఉందా? చాలా బాగుంది బ్రో. మొత్తం స్నోనే చూడండి. సొలాంగ్ వ్యాలీ. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఇద్దరు ఏం చేస్తున్నారు బ్రో? షార్ట్స్ ఫోటోస్? ఎంఎస్ నారాయణ. ఓకే. యాక్ రైడ్ అని చెప్పాం కదా, సో ఇది ఇలా తీసుకెళ్ళి స్నోలో తిప్పుతారు మొత్తం. యాక్ రైడ్ మనిషికి 2000. యా ఆకలి వస్తుంది భయ్యా, కొంచెం ఏదో ఒకటి తినేద్దాం అనుకుంటున్నాం. తినేసి మ్యాగీ ఏదో ఒకటి తినేసి మళ్ళీ పైకి వెళ్దాం. కొంచెం పైకి వెళ్తాం. లొకేషన్ ఇంకా చాలా పైకి వెళ్ళాలి. మేము స్టార్టింగ్లోనే అయిపోయింది తెలియక. ఇంకా పైన చాలా ఉందంట, కొంచెం హిల్స్ లాగా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ మ్యాగీ అవి ఇస్తున్నారు కదా, మ్యాగీ అవి తినేసి అంత వెళ్ళిపోవాలి. మ్యాగీ అవి పెడుతున్నారు. ప్లెయిన్ మ్యాగీ వచ్చేసి ఎంత? 70 రూపీస్. వెజ్ మ్యాగీ 9, ప్లెయిన్ 60 రూపీస్, వెజ్ 70, అండా 90, మోమోస్ వచ్చేసి 120. బ్రో ఏం తీసుకుంటున్నారు బ్రో మీరు? ఓకే. ప్లెయిన్ ఎగ్ మ్యాగీ, వెజ్. మంగళవారం వెజ్జా? నువ్వేం చెప్పావు? ఎగ్. నువ్వు లేదా మంగళవారం? హౌ ఇస్ ద ఫుడ్ గైస్? मोमोस अच्छा है. మ్యాగీ प्लेन मैगी बेटर. ఎగ్ బాగానే ఉంది బ్రో. ఎగ్ బాగానే ఉందా? కౌంటర్ నెంబర్ 9 సోలాంగ్ వ్యాలీలో ఫుడ్ ఓకే, తినొచ్చు. కిందకు వచ్చి తినొచ్చు. మన అరుణ్ రావు వాళ్ళు జిప్ లైన్ ఏటీవీ రైడ్కి వెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో మన వాళ్ళు చూడండి రీల్స్ చేస్తున్నారు, సొంతం రీక్రియేషన్. ऊपर मिलेगी. अच्छा